హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 6th క్లాస్ సోషల్ 1 to 10 లెసన్స్ టెక్స్ట్ బుక్లోని 1 to 10 లెసన్ నుండి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇవి ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ బేస్డ్ బిట్స్ అండి. టోటల్ 200 బిట్స్. మనం లైన్ టు లైన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. లెసన్ నుండి దాదాపు ఒక లెసన్ నుండి 20 బిట్స్ కూడా 20-25 బిట్స్ కవర్ అవుతాయి. కాబట్టి లెసన్ కరెక్ట్ చదివిన వాళ్ళకి ఈ బిట్స్ చాలా ఈజీ ఉంటాయి. లెసన్ చదవని వాళ్ళకు హార్డ్ ఉంటాయి. కాబట్టి లెసన్ నుండే బిట్స్ వస్తాయి, టెట్లో అయినా డిఎస్సీలో అయినా. ఒకసారి టోటల్ వీడియో చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఫస్ట్ క్వశ్చన్, రాజు తూర్పు దిక్కునకు అభిముఖంగా నిల్చొని ఉన్నాడు. రాజుకు కుడివైపున రవి, ఎడమ వైపున రఘు వెనుక వైపున ఉన్నారు. అయినా రాజు రవికి ఏ దిక్కులో ఉన్నాడు? చూడండి, ఇట్లా క్రిటికల్గా క్వశ్చన్స్ ఇస్తాడు. మనము రాజు తూర్పు దిక్కుకు అభిముఖంగా నిల్చొని ఉన్నాడు. తూర్పు దిక్కుకు రాజుకు కుడివైపున రవి, ఎడమ వైపున రఘు, వెనుక వైపున రంగా ఉన్నారు. అయినా రాజు రవికి ఏ దిక్కులో ఉన్నారు అంటే దక్షిణం దిక్కున ఉంటాడు. ఇది మనం పేపర్ పెన్ బట్టి ఒకసారి చేస్తే అర్థమవుతుంది. పటంలో దిక్కును సూచించినప్పుడు ఏ దిక్కును బాణం గుర్తుతో సూచిస్తారు? పటంలో దిక్కును సూచించినప్పుడు మనం ఫస్ట్ ఉత్తరం వైపు పెడతాము. ఉత్తరం. ఆన్సర్ ఇస్ 3. ఏ స్కేల్ నందు 1 సెంటీమీటర్కు 1 కిలోమీటర్ మొదలైన పదాల ద్వారా సరళవాక్యాలలో స్కేల్ను సూచిస్తారు? ఇందులో స్కేళ్ళ రకాలలో ఉంటుంది. ఇది పిచ్ స్కేలు, ప్రధాన స్కేలు, మీటర్ స్కేలు, ప్రకటన స్కేలు. ఆన్సర్ ఇస్ ప్రకటన స్కేలు. మానచిత్రాల్లో పీటీఓ ఏ చిహ్నాన్ని సూచించును? పీటీఓ అంటే తంతి తపాలా కార్యాలయం. ఇది కూడా దక్షిణం దిక్కులకు సంబంధించి. రాణి బడి నుండి తన ఇంటికి కొంత దూరం తూర్పునకు నడిచిన తర్వాత కుడివైపునకు తిరిగి కొంత దూరం నడిచెను. మరలా కుడివైపునకు తిరిగి ముందు నడిచినంత దూరం నడిచి ఇంటికి చేరిన బడి రాణి వాళ్ళ ఇంటికి ఏ దిక్కులో ఉంది? ఆన్సర్ ఇస్ ఉత్తరం. కింది వాటిలో సరైనది ఏంటి? చూడండి, ఇది చాలా కన్ఫ్యూజ్ క్వశ్చన్లా ఉంది. చూడండి ఒకసారి. భూమి మీద పడిపోం మరియు భూమిపై నుండి పడిపోం. భూమి మీద పడతాము కానీ భూమిపై నుండి పడిపోం. భూమి మీద పడిపోం కానీ భూమిపై నుండి పడతాము. భూమి మీద పడతాము మరియు భూమిపై నుండి పడతాము. భూమి మీద పడతామా మనం? భూమి మీద కింద పడతాం ఎట్లయినా. భూమి పై నుండి పడతాము. భూమి పై నుండి ఎట్లా పడతాం? భూమి మొత్తం గుండ్రంగా ఉంటుంది, దానిపైన నిల్చుంటాం. పైనకి వెళ్ళి ఎట్లా పడతాం? పడము. ఆన్సర్ ఇస్ 2. భూమి మీద పడతాము కానీ భూమి పై నుండి పడిపోము. ఇక్కడ లాజిక్ క్వశ్చన్ చూడండి. ఇటువంటి క్వశ్చన్స్ దగ్గర టైం వేస్ట్ అవుతుంది, కాబట్టి జాగ్రత్తగా చదవాలి. భూమి ఉబ్బినట్లుగా ఎక్కడ కనిపిస్తుంది? భూమి ఉబ్బినట్లుగా భూమధ్య రేఖ వద్ద కనిపిస్తుంది. కొలంబస్ ఏ దేశస్థుడు? కొలంబస్ ఇటలీ దేశస్థుడు. కొలంబస్ ఐరోపా నుండి ఏ దిశలో బయలుదేరి భారతదేశాన్ని చేరాలనుకున్నాడు? కొలంబస్ పడమర దిశలో బయలుదేరి భారతదేశాన్ని చేరాలనుకున్నాడు. కొలంబస్ దేశాన్ని చేరాలని బయలుదేరిన సంవత్సరం ఇంపార్టెంట్ 1492. ఒక వ్యక్తి మహబూబ్ నగర్ నుండి వరంగల్ వెళ్ళాలనుకుంటే అతను ఏ దిశలో ప్రయాణించాలి? అతను ఉత్తరం దిశలో ప్రయాణించాలి. ఎందుకంటే మహబూబ్ నగర్ నుండి వరంగల్కి వెళ్ళాలనుకుంటున్నాడు. మహబూబ్ నగర్ కింద ఉంటుంది, వరంగల్ పైన ఉంటుంది, ఉత్తరం పైకి వెళ్ళాలి. కాబట్టి మానచిత్రంలో పోస్ట్ ఆఫీస్ను సూచించినది పిఓ. రాంబాబు పడమరకు అభిముఖంగా నిల్చొని ఎడమ వైపుకు తిరిగిన అతని వెనుక వైపు ఉన్న దిక్కు ఏది? దిక్కులకు సంబంధించి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది, కాబట్టి ఇటువంటి బిట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి. ఉత్తరం ఆన్సర్. ఏ కాలంలో శాస్త్రవేత్తలు నావికులు భూమి బంతి మాదిరి గుండ్రంగా ఉంటుందని గ్రహించారు? ఆన్సర్ ఇస్ క్రీస్తు శకం 1400 సంవత్సరంలో. రెండవ అతిపెద్ద మహాసముద్రం అట్లాంటిక్. భూమిపై ఏ ధ్రువం వద్ద గడ్డకట్టిన మహాసముద్రం కలదు? ఉత్తరం వైపున గడ్డకట్టిన మహాసముద్రం కలదు. భూమధ్య రేఖ కాకుండా భూమిపై అడ్డంగా గీసిన వృత్తాల సంఖ్య 180. మొత్తం రేఖాంశాలు ఎన్ని? 360. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూనాభి గుండా గీసిన ఊహారేఖలను ఏమంటారు? అక్షము అంటాము. అంతర్జాతీయ దినరేఖ అనగా? అంతర్జాతీయ దినరేఖ 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాలను అంతర్జాతీయ దినరేఖ అంటాం. నెక్స్ట్, ఇది మీకే క్వశ్చన్. గ్రీనిచ్ రేఖ అనగా చెప్పండి. అక్షాంశాల్లో పొడవైనది ఏంటి? అక్షాంశాలు అంటే అడ్డంగా ఉండేది, అందులో పొడవైనది భూమధ్య రేఖ. రేఖాంశాల్లో పొడవైనది? రేఖాంశాలు అన్నీ సమానంగా ఉంటాయి, అందులో పొడవైనవి ఉండవు. భూస్వరూపాలు ముఖ్యంగా ఎన్ని రకాలు? భూస్వరూపాలు 3 రకాలు. ముఖ్యమైన భూస్వరూపం కానిది ఏది? ముఖ్యమైన భూస్వరూపం నదులు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. ఇందులో ముఖ్యమైన భూస్వరూపం కానిది నదులు. రాఖీ కొండలు గల జిల్లా జగిత్యాల. కందికల్ కొండలు గల జిల్లా పెద్దపల్లి. బాలాఘాట్ కొండలు గల జిల్లా మహబూబ్ నగర్. ఆదిలాబాద్ జిల్లాలో గల కొండలు సాత్మల కొండలు. కరీంనగర్ జిల్లాలో గల కొండలు రాఖీ కొండలు. విశాలమైన ఉపరితలాన్ని కలిగి వాటి నడుమ అక్కడక్కడ కొండలు కలిగి ఉండునవి పీఠభూములు. తెలంగాణలోని అధిక ప్రాంతం ఎక్కడ కలదు? దక్కన్ పీఠభూమిలో కలదు. మైదానాలు అనగా సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాన్ని మైదానాలు అంటాం. పంజాబ్ రాష్ట్రాన్ని ఏర్పరిచినది సింధు నది మరియు దాని ఉపనదులు.
ప్రకాశం బ్యారేజ్ ఏ సంవత్సరంలో నిర్మించారు? 1853లో ప్రకాశం బ్యారేజ్ని నిర్మించారు. ఏ రకం నేలలు ఆరిపోతున్నప్పుడు భూమి ఉపరితలం మీద పగుళ్ళు ఏర్పడతాయి? ఆరిపోతున్నప్పుడు భూ ఉపరితలం మీద పగుళ్ళు ఏర్పడేది నల్లరేగడి నేలలు. భూ ఉపరితలం పైనున్న మట్టి రాలి పగుళ్ళలో చేరుటను ఏమంటారు? సెల్ఫ్ ఫ్లవింగ్ అంటారు. మట్టి రాలి పగుళ్ళు చేరుటను సెల్ఫ్ ఫ్లవింగ్ అంటారు. పెనమకూరు గ్రామంలో స్వల్ప వర్షపాతం పడే నెలలు నవంబర్ నుండి మే నెలలు. పెనమకూరు గ్రామంలో అత్యధిక వర్షపాతం సంభవించే నెలలు జూన్ నుండి అక్టోబర్ వరకు అత్యధిక వర్షపాతాలు జరుగుతాయి పెనమకూరులో. కృష్ణానదికి భయంకరమైన వరదలు సంభవించని సంవత్సరం 2003. అంటే 2006, 2009, 1997లో భయంకరమైన వరదలు సంభవించాయి. 2003లో సంభవించలేదు. వరద నీరు అన్నది వినాశకారి, ఉత్పత్తికారి. పెనమకూరు గ్రామంలో నది సమీప ప్రాంతంలో పండించినవి ఏంటి? తోటలు. డోకూరు ఏ జిల్లాలో కలదు? మహబూబ్ నగర్ జిల్లాలో కలదు. నెక్స్ట్, పెనుగోలు ఏ ప్రాంతంలో కలదు? కొండ ప్రాంతంలో కలదు. ప్రస్తుతం పెనుగోలు ప్రాంతం వారి కుటుంబ సగటు సాగు భూమి ఎంత? 1 ఎకరం. పెనుగోలు గ్రామస్తులకు నీటి వనరు కానిది బోరుబావి. పెనుగోలు గ్రామస్తులు జరుపుకునే ఇప్పపువ్వు పండుగ భీముని పండుగ. ఇవి ఇంపార్టెంట్ ఇక్కడ. పెనుగోలు గ్రామస్తులు జరుపుకునే పెద్దల పండుగ కొడతల పండుగ. పెనుగోలు గ్రామస్తులు జరుపుకునే భూమి పూజ ఎల్లన్నం పదం. సూక్ష్మ రాతి పరికరాలు బయలుపడిన ప్రాంతం గణపూర్. రాతి నుంచి చెక్కిన బ్లేడ్లు బయలుపడిన ప్రాంతం ఏలేశ్వరం. అమ్రాబాద్ ఏ జిల్లాలో కలదు? అమ్రాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలో కలదు. గణపూర్ ఏ జిల్లాలో కలదు? ఆదిలాబాద్ జిల్లాలో కలదు. ఏలేశ్వరం ఏ జిల్లాలో కలదు? నల్గొండ జిల్లాలో కలదు. రాతి యుగానికి సంబంధించిన పనిముట్లు కరీంనగర్ జిల్లాలో ఎక్కడ లభించాయి? రామగుండంలో లభించాయి కరీంనగర్ జిల్లాలో. రాతియుగం పనిముట్లు నిజామాబాద్లోనే ఎచ్చట లభించాయి? ఆర్మూర్ ప్రాంతంలో లభించాయి. రాతియుగ పనిముట్లు వరంగల్లో ఎచ్చట లభించాయి? ఉట్నూరులో లభించాయి. పాండవుల గుట్ట ఏ జిల్లాలో కలదు? వరంగల్ జిల్లాలో కలదు. నీలాద్రి గుట్టలోని రాతి స్థావరం ఏ జిల్లాలో కలదు? ఖమ్మం జిల్లాలో కలదు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందని రాతి చిత్ర కళాస్థావరం ఏది? వర్గల్. రంగారెడ్డి జిల్లాలో గల రాతి చిత్ర కళాస్థావరం ఏది? కోకపేట. మెదక్ జిల్లాలో గల రాతి చిత్ర కళాస్థావరం ఏది? విర్తనూరు. నిజామాబాద్ జిల్లాలో గల రాతి చిత్ర కళాస్థావరం ఏది? రేగొండ. నల్గొండ జిల్లాలో గల రాతి చిత్ర కళాస్థావరం ఏది? జూపెల్లి. కరీంనగర్ జిల్లాలో గల రాతి చిత్ర స్థావరం ఏది? రేగొండ. ఆదిలాబాద్ జిల్లాలో గల రాతి చిత్ర స్థావరం ఏది? ఆసిఫాబాద్. ఖమ్మం జిల్లాలో గల రాతి చిత్ర కళా స్థావరం ఏది? రామచంద్రపురం. ఆది మానవుల్లో ఎవరు పెద్ద జంతువులను వేటాడారు? పురుషులు. ఆది మానవులు ఆహార పదార్థాలను ఎక్కడ నిల్వ చేసుకునేవారు? కుండల్లో. ఆది మానవుల్లో ధనిక పేద తేడాలు లేకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వేటాడిన అడవిలో దొరికిన ఆహారాన్ని పంచుకోవడం వల్ల వాళ్ళకు ధనిక పేద అనే ముఖ్య కారణం లేవు. ఎన్ని సంవత్సరాల నుండి మాత్రమే మానవులు ఆహారాన్ని పంటలు పండించడం ద్వారా సంపాదించుకుంటున్నారు? 12,000 సంవత్సరాల నుండి. ఆది మానవులు వేటితో ఇల్లు నిర్మించుకునేవారు? రాతితో, కొయ్యతో, మట్టితో, ఎండుగడ్డితో నిర్మించుకునేవారు. ఆది మానవుల నాటి కాలపు రైతులు చెట్లను, కొమ్మలను నరకడానికి ఉపయోగించిన పనిముట్లను పురావస్తు శాస్త్రవేత్తలు ఏమన్నారు? నవీన రాతి పనిముట్లు అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని ఏ ప్రాంతంలో చెక్కుకు బిగించిన రాతి గొడ్డలి లభ్యమైంది? అమ్రాబాద్లో లభ్యమైంది. తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియం ఎక్కడ కలదు? హైదరాబాద్లో కలదు. భారతదేశంలో ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్లు బీహార్లో ఎప్పుడు బయటపడ్డాయి? 4,000 సంవత్సరాల నుండి 5,000 సంవత్సరాల క్రితం బయటపడ్డాయి. బెలుచిస్తాన్ వ్యవసాయ ఆనవాళ్లు ఎప్పుడు బయటపడ్డాయి? 9,000 సంవత్సరాల క్రితం బెలుచిస్తాన్ వ్యవసాయ ఆనవాళ్లు బయటపడ్డాయి. కాశ్మీర్లో వ్యవసాయ ఆనవాళ్లు ఎప్పుడు బయటపడ్డాయి? 5,000 సంవత్సరాల క్రితం కాశ్మీర్లోని వ్యవసాయ ఆనవాళ్లు బయటపడ్డాయి. పురావస్తు శాస్త్రజ్ఞుల ప్రకారం దక్కన్ ప్రాంతంలో ఆదిమానవులు పశుపోషణ చేపట్టినట్లు తెలుస్తుంది. ఏ సంవత్సరంలో? 5,000 సంవత్సరాల క్రితం పురావస్తు శాస్త్రజ్ఞులు దక్కన్ ప్రాంతంలో ఆదిమానవులు పశుపోషణ చేస్తున్నట్లు తెలుస్తుంది. 5 సంవత్సరాల క్రితం. ఆదిమానవుల కాలం నాటి బూడిద కుప్పలు మన రాష్ట్రంలో ఎక్కడ లభించాయి? మహబూబ్ నగర్లో. దక్కన్ భూమిలోని ఏ రాష్ట్రాల సరిహద్దులో ఆదిమానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్లు కనిపించాయి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో లభించాయి. ACE. ఇక్కడ 4th ఆప్షన్. వరంగల్ జిల్లాలోని ఏ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో కాల్చిన మట్టి చేతితో చేసిన కుండలు, ధాన్యాన్ని నిల్వ చేసే ప్రాంతాలు లభ్యమయ్యాయి? పాలకొండలో. వేరుశనగ విత్తనాలను విత్తే సమయం నవంబర్ చివరి వారం. వేరుశనగ పంటను కోసే సమయం ఫిబ్రవరి. మన రాష్ట్రంలో ప్రతి 5 రైతులు ఎంతమంది చిన్న రైతులు ఉన్నారు?
నలుగురు. మన రాష్ట్రంలో సుమారుగా ఎన్నో వంతు గ్రామీణ కుటుంబంలో వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. 2/5. పంటలు కోసిన తర్వాత ధాన్యాన్ని ఎండబెట్టు స్థలం కల్లం అంటారు దాన్ని. చౌటప్పల్లో ఏ రోజున సంత జరుగును? ఆదివారం. చౌటప్పల్ ఏ జిల్లాలో కలదు? నల్గొండ. స్వయం సహాయక బృందాలు నెలకు 100 రూపాయలకు అగు వడ్డీ 25 పైసలు. మొదట్లో రైతు బజార్లను నడిపిన వారు ఉద్యోగులు. ప్రస్తుతం రైతు బజార్లో తమ ఉత్పత్తుల్ని అమ్ముకునేవారు గుర్తింపు కార్డు ఉన్న వ్యక్తులు. రైతు బజార్లో ఉత్పత్తి ధర నిర్ణయించడానికి ఉండే కమిటీలోని సభ్యులు 3 రైతులు, 1 ఉద్యోగి. రైతు బజార్లో ధర ఎలా నిర్ణయిస్తారు? టోకు వర్తకుని దగ్గర ధరల కంటే 25% ఎక్కువ, చిల్లర వర్తకుని దగ్గర కొన్ని ధరల కంటే 25% తక్కువగా నిర్ణయిస్తారు. రైతు బజార్లో దొరికేవి కూరగాయలు, బియ్యం, వంట నూనె, పైవాన్ని. నెక్స్ట్ 100 క్వశ్చన్. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు రైతులు దగ్గర నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయనవి. FCI. ఇంకా నెక్స్ట్ 100 క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. హైమర్, ఇక్కడ ఫ్యూవర్ గురించి, పట్ల గురించి, గోండ్ల గురించి టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలి. మహాజనపదాల గురించి ప్రతి బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన నెక్స్ట్ వీడియోలో ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.